మహావిశాఖలో రాజకీయం మలుపులు తిరుగుతోంది. నిన్నటి వరకు వైఎస్ఆర్సీపీలో ఉన్న ముఖ్య నాయకులు సైతం తెలుగుదేశం పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఇందులో సినీ నిర్మాత కంచల అచ్యుతరావు, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సాయినారాయణలు కూడా టీడీపీలో చేరి సంచలనం సృష్టించారు. కంచల అచ్యుతరావు టీడీపీ జాయినింగ్ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు, అక్రమాని వెంకట్రావు, పీతల మూర్తి యాదవ్, దాడి సత్యనారాయణ, పాలూరి శేషమాంబ, నమ్మి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే మాజీ డిప్యూటీ మేయర్ దాడి చర్చ జై తెలుగుదేశం, శ్రీభరత్ గారి నాయకత్వం, వెలగపూడి గారి నాయకత్వం, కంచెల అచ్యుతరావు గారి నాయకత్వం. దయచేసి అమ్మా గార్డెన్స్ చేసిన వాళ్ళ కిందకి దిగితే ఇంకా చాలా మంది కింద గార్డెన్స్ వేయాలని, పూలమాలను వేయాలని, ఇంకా ప్రాంతంలో తెలుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన కంచర్ల ఇక్కడ చేరిన పెద్దలందరినీ కూడా ఆశీర్వదించడానికి దేవుడు ఈ విధంగా మా కంచర్ల అచ్యుతరావు గారు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నిజముగా వీళ్ళందరూ దీవించబడాలి. ఒక్కరు కూడా ప్రభువా, ఇందులో ప్రతి ఒక్కరూ ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే పేదల పార్టీ. ఎవరు ఎన్ని చెప్పుకున్నా ఏం చేసినా తెలుగుదేశం పార్టీ ద్వారా ఈరోజు మన అభ్యర్థి ఎవరైతే వెలగపూడి రామకృష్ణబాబు గారు ఉన్నారో ఆయనకి ఒక మంచి అలవాటు, ఈరోజు నియోజకవర్గంలో ఆయనకు ఒక మంచి పేరుంది. ఏంటంటే ఎంతమందిలో ఒక మనిషి ఉన్నా ఆయన్ని పేరు పెట్టి పిలవగల శక్తి ఈ విశాఖపట్నం నాయకుల్లో ఒక వెలగపూడి రామకృష్ణబాబు గారికే ఉంది. ఆయన ఎవరికి ఏం చేశారో చేయలేదో అది పక్కన పెడితే ప్రతి ఒక్కరు కోరుకునేది ఆప్యాయత. ఆ ఆప్యాయతని ఇవ్వగలిగే వ్యక్తి మన వెలగపూడి రామకృష్ణబాబు గారు. ఇది ఏ పార్టీ వాళ్ళైనా అది ఒప్పుకొని తీరాల్సిందే. మరి అలాంటి రామకృష్ణబాబు గారికి నేను సపోర్ట్ చేయడం, అలాంటి వ్యక్తిని మళ్ళీ 4వసారి మనం ఈ యొక్క ఆరిలో ఈ మన తూర్పు నియోజకవర్గం నుంచి గెలిపించుకుంటే ఈ నియోజకవర్గంలో కొన్ని ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి. ఆయన మరి ఎంత కష్టపడినా 3 సార్లు గెలిచిన దాంట్లో ఒక్కసారి మాత్రమే ఆయన అధికారంలో ఉండడం జరిగింది. చాలామందికి ఈ విషయం తెలియాలి కూడా. మరి 3 సార్లు ఎమ్మెల్యేగా చేసి ప్రత్యర్థులు మైక్ దొరికిందంటే వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి కుసంస్కారం నాకు లేదు, కానీ నేను స్మూత్గానే దానికి ఆన్సర్ ఇవ్వదలుచుకున్నా. ఏంటంటే మరి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఉన్న 5 సంవత్సరాలు మన నియోజకవర్గానికి కావలసిన అన్ని కార్యక్రమాలని ఆయన చేయడం జరిగింది. ఈ 10 సంవత్సరాల గ్యాప్లో ఏదైతే ఉందో ఆ 10 సంవత్సరాల్లో అతను పని చేస్తానన్న చెయ్యనిచ్చే పరిస్థితి ఎక్కడ లేదు. కాబట్టి మరి అలాంటి వ్యక్తిని ఈసారి అవకాశం ఇస్తే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితమైన మెజార్టీతో కూటమి ఏదైతే ఉందో 100% ఖచ్చితమైన మెజార్టీతో అధికారం రాబోతుంది. మన ఆరిలో నియోజకవర్గంలో ఉన్న ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నెరవేరబోతున్నాయి. ఇది నిజం. కాబట్టి మనం అందరం ఆలోచించి కాలం అయింది, మరి ఎండ ఎక్కువగా ఉంది, మరి అందరూ సమయాభావం వల్ల మరి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మరి ఎక్కువగా మాట్లాడకుండా మన
2 ఓట్లు ఏవైతే ఉన్నాయో, ఒకటి ఎంపీ గారికి సైకిల్ గుర్తు మీద, అలాగే ఎమ్మెల్యేగా వెలగపూడి రామకృష్ణబాబు గారికి సైకిల్ గుర్తు మీద వేసి అధిక మెజారిటీతో గెలవడం అనే తథ్యం, అందులో సమస్య లేదు. మెజారిటీ మనకు ముఖ్యం. మెజారిటీ మొదట ఆయనకి ఏదైతే మెజారిటీ వచ్చిందో, 50,000 మెజారిటీ వచ్చిందో, మళ్ళీ ఇప్పుడు ఆ మెజారిటీతో గెలిపించాలని మనసావాచ కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నేను మరొక్కసారి విన్నవించుకుంటూ, మరి నా యొక్క ఉపకార చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు మరి అమరేశ్వర్ అమర్, తను నా యాక్టివిటీస్లో మంచిగా పార్టిసిపేట్ చేసేవాడు. మరి తనని ఒక వ్యక్తి చంపినప్పుడు ఆమె ఎవరో మాకు తెలియదు, కానీ ఆమె తన్ని పిలిపించి తన ద్వారా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అందరికీ నమ్మించి కోట్ల రూపాయలు కలెక్ట్ చేసుకొని ఆ డబ్బులు తిరిగి అడిగే పరిస్థితుల్లో డబ్బులు ఇస్తానని పిలిపించి తన్ని లాస్ట్ 13వ తేదీన అతి దారుణంగా బండరాళ్ళతో కొట్టి 12 మంది చంపేయడం జరిగింది. మరి అలాంటి వ్యక్తిని మరి ఎంతో వాళ్ళ కుటుంబం అంతా రోడ్డున పడింది. అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేయాలని నేను అనుకున్నా. మరి ఎన్నో పార్టీ పెద్దల్ని నేను విన్నవించుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎడముఖం పెడముఖం పెట్టి కనీసం పరామర్శకు కూడా రాని పరిస్థితి. ఈ రోజు వరకు ఆ కుటుంబానికి నేను వెన్నంట ఉంటూ, మొన్న నా సోదరుడు మూర్తి యాదవ్ గారు ఆ రోజు పిలిచి మన కూటమి మొత్తం మీకు వెనుకుంటుంది అన్నా, మీరు ఇంకేం భయపడొద్దు అని చెప్పి వాళ్ళ కుటుంబాన్ని కూడా వాళ్ళకి భరోసా ఇచ్చి ఎంతవరకైనా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడతామని ఈ సభా వేదిక మీద నుంచి నేను ప్రమాణం చేస్తూ మరి